హలో హాయ్ అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేతారామ్ డైరీస్. సో ఇవాళ అయితే ఒక మంచి తిరుపతి వ్లాగ్తోనైతే మీ ముందుకు వచ్చానమాట. సో ఇది తిరుపతి వ్లాగ్ పార్ట్ 1 అనమాట. పార్ట్ 2 కూడా త్వరలోనే పోస్ట్ చేస్తాను. సో ఇదేంటంటే మేము చెన్నై నుంచి తిరుపతి వెళ్తున్నాం అనమాట. సో ఆగస్ట్ 14th 15th హాలిడే కాబట్టి ఆగస్ట్ 14th వెనస్డే 6:15 AM మేము సెయింట్ థామస్ మౌంట్ చెన్నై రైల్వే స్టేషన్లో ఉన్నామన్నమాట. సో ఇక్కడ ఇది సబర్బన్ ట్రైన్స్ అనమాట. లోకల్ ట్రైన్స్, మనకి హైదరాబాద్లో లోకల్ ట్రైన్స్ అని ఎలా పిలుస్తామో ఇలా చెన్నైలో ఇలా లోకల్ ట్రైన్స్ ఉంటాయన్నమాట. సో మన హైదరాబాద్లా కాకుండా ఇక్కడైతే చాలా ఫ్రీక్వెంట్గా ఉంటాయి ట్రైన్స్ అయితే. సో ఎవ్రీ 20 minutes కోటి 15 minutes కోటి ఉంటూనే ఉంటాయన్నమాట. సో అలా మేమైతే సబర్బన్ ట్రైన్ ఎక్కేసాము. సో అలా ఎక్కేసిన తర్వాత మాకైతే ఒక ట్రైన్ క్యాచ్ చేయాలి ఎగ్మోర్లో, కానీ మా ముందే అది వెళ్ళిపోయిందనమాట. సో 2 hours అది రేణిగుంటలో మమ్మల్ని దించేస్తుంది అనమాట. కానీ ఆ ట్రైన్ ఒక 5 minutes డిలేతోని మేము మిస్ అయిపోయామన్నమాట. సో ఇంకా కొంచెం రీసెర్చ్ చేసి ఒక బెంగళూరు ట్రైన్ అరకోణం వరకు వెళ్తుందంటే సో అరకోణంలో దిగుదామని అక్కడ నుంచి మళ్ళీ తిరుపతి వెళ్దామని డిసైడ్ అయ్యాము. సో ఇది వచ్చేసి మేము వెళ్తున్న ట్రైన్లో ఒక పెద్ద కొండని తొలిచేసి ఇలా రైల్వే ట్రాక్ చేశారనమాట. ఇంకా కూడా వర్క్స్ వెళ్తూనే ఉన్నాయి అక్కడ. సో అలా కొన్ని సీనరీస్ చాలా బాగా అనిపించినవి, మేము అలా వీడియో చేసుకున్నాం అనమాట. సో ఇలా మా ట్రావెల్ అయితే చాలా బాగా గడిచిపోయింది, చాలా ఫాస్ట్గా. మేము యాక్చువల్గా 2 hours ఉండే జర్నీ చాలా లాంగ్ అయిపోయింది. సో చాలా అలసిపోయాం అందరము. సో 6:15 స్టార్ట్ అయిన వాళ్ళము 12:45 అయిపోయిందనమాట టైం. సో ఇలా మేమైతే సక్సెస్ఫుల్గా తిరుపతి చేరుకున్న తర్వాత ఇంకా డే 1 స్టార్ట్స్ ఇన్ తిరుపతి అనమాట. సో స్పెషల్ అకేషన్ ఒకటైతే ఉంది తిరుపతి ట్రావెల్ చేయడానికి, అది నేను తొందరలో డిస్క్లోజ్ చేయబోతున్నాను అనమాట. సో మేమైతే రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాప్కి ఒక చిన్న మినీ ఆటోలో వచ్చేసామన్నమాట. ఆటోలో వచ్చేసిన తర్వాత అక్కడ నుంచి తిరుపతికి వెళ్ళే బస్సులు చాలా ఉన్నాయి. అదొక బస్సు తీసేసుకొని వెళ్ళామన్నమాట. అక్కడ ఒక చెక్ పోస్ట్ లాగా ఉంటుంది పైకి ఎక్కే ముందు. సో అక్కడ చెక్ పోస్ట్ దగ్గర బస్సులో వాళ్ళందరూ దిగాలి, అంత చెకింగ్ అవుతుంది అనమాట. సో నో ప్లాస్టిక్ ఈజ్ అలౌడ్ పైకి. సో మేము సక్సెస్ఫుల్గా పైకి వచ్చేసి బస్ దిగగానే మాకు ఒక మంచి దేవత దర్శనం ఇచ్చిందనమాట. దండం పెట్టుకున్నాము. సో ఇలా మేము నలుగురం అయితే పైకి హ్యాపీగా వచ్చేసాము అని చాలా హ్యాపీగా అయింది. సో వెంటనే కొంచెం తినడానికి వెళ్ళాము, తినేసాము. సో మా గురించి వెయిట్ చేస్తున్నారని చెప్పేసి రోడ్డు మీద వెతుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో మేము ఎక్కడికో కాదు వెళ్తుంది, నందనంకి వెళ్తున్నాం అనమాట. సో అక్కడ కళ్యాణకట్ట ఉంది. సో ఆ కళ్యాణకట్టలో ఇలా పుట్టెంటుకలు తీయడానికి వెళ్తున్నాం అనమాట. అది విశేషం యాక్చువల్గా. సో వీడు మా చిన్న తమ్ముడు వాళ్ళ కొడుకు అనమాట. సో పుట్టెంటుకలు తీయడానికి యాక్చువల్గా అదే ఎకేషన్. పుట్టెంటుకలు తీయడానికి మేము తిరుపతి ప్లాన్ చేసుకున్నాం అనమాట అందరము. సో ముందే మేము 300 రూపీస్ దర్శనం ముందే 2 నెలల ముందే బుక్ చేసుకున్నాము. సో అలా మాకు టికెట్స్ ఉన్నాయి. అండ్ మా తమ్ముడు వాళ్ళకి వచ్చేసి 1 year బాబు ఉన్న వాళ్ళకి వేరే ఉంటుంది అనమాట ఎంట్రీ, చాలా ఫాస్ట్గా వెళ్తారు. సో ఆ ఎంట్రీలో వెళ్ళిపోయారు వాళ్ళు. సో అలా మేమైతే ఇలా సక్సెస్ఫుల్గా ఈ గుండు కార్యక్రమాలు అయితే చేసుకున్న తర్వాత అదిగో చూడండి, మా ఫాదర్ అండ్ మా ఆయన గుండు మేకప్ చేసుకొని బయటకు వచ్చారనమాట. సో ఇలా బయటికి రాగానే చాలా షాపింగ్ ఉంది, ఏమంటే అది కొనుక్కోవచ్చు, ఏదంటే అది తినొచ్చు. చాలా ఆకలిగా ఉంది. సో ఏది ఎందుకు ట్రై చేయాలి అని చెప్పేసి పక్కనే అన్నదానం కేంద్రం ఉందన్నమాట, అన్నప్రసాద కేంద్రము. సో దాంట్లో దూరిపోయేసి అసలు ఎంత క్లీన్గా ఉంటుందంటే అన్నదాన కేంద్రము. మాకైతే ఎప్పుడు వెళ్ళినా ఒక 2 times మాత్రం గ్యారంటీగా దాంట్లోనే తింటాము. అదేంటో దేవుని ప్రసాదం అంతే, తినాలి అని ఫిక్స్ అవుతామన్నమాట. సో అలా మేము ఒక 2 times మాత్రం దాంట్లో తినేస్తాము. ఈ అన్నదాన కేంద్రం వచ్చేసి చాలా హాల్స్ ఉంటాయి ఇక్కడ. సో ఒక హాల్ కెపాసిటీ వచ్చేసి మేబీ 500 to 600 రేంజ్ అనమాట. సో ఇలా ఇస్తరాకులు వేస్తారు మంచిగా, బనానా లీఫ్ వేసి దాంట్లో ఒక స్వీట్ ఐటమ్ అండ్ ఒక ఫ్రై అనమాట. ఆ తర్వాత అందరూ కూర్చున్నాక రైస్ తీసుకొస్తారనమాట. రైస్ తర్వాత సాంబార్ వస్తుంది, తర్వాత పెరుగు. సో అలా ఒక 4 items అయితే గ్యారంటీగా ఉంటాయి ప్లేట్లో.
సో ఇలా ఇదైతే ఒక 2 టైమ్స్ మాత్రం తినొచ్చు, బాగుంటుంది టేస్ట్. సో అలా మేమైతే ఇలా తిండి కార్యక్రమం ముగించేసుకొని అలా రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి, మాది 7 o'clock యాక్చువల్గా దర్శనము, కానీ 5 o'clock అలా 5:10 5:15కి మేము అలా 300 రూపీస్ దాంట్లోకి అయితే వెళ్ళిపోయాక చాలా చాలా దూరం నడిచాక 29th కంపార్ట్మెంట్లో మమ్మల్ని కూర్చోబెట్టారు. చాలా టైం 11 అవుతుంది అనుకున్నాం మేమైతే. సో 4 అవర్స్లో మా దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసాము. సెల్ ఫోన్ ఇలా కలెక్ట్ చేసుకొని ఇలా ఒక మంచి వీడియో తీసుకున్నాం అనమాట. సో అది మా దర్శనం అయితే చాలా సక్సెస్ఫుల్గా ఫినిష్ అయ్యింది. సో బయటికి రాగానే ఇట్లా కొంతమంది పాటలు పాడుతున్నారనమాట సంకీర్తనలో, అది కొంచెం వినేసి సో మొత్తం మా ప్రోగ్రామ్ అయిపోయేసరికి 11:30 అయిపోయింది నైట్. సో బాగుంది డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.